2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌళ సూర్య సాధన 21st ఎపిసోడ్ అండి. అష్టసిద్ధులు అంటే ఏంటి? వాటిని మనం పొందాలి అని అంటే మనం ఏ విధంగా వాటి మీద సాధన చేయాలంటారు? వెరీ పవర్ఫుల్ అష్టసిద్ధులు. నేను సిద్ధులు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాను. యాక్చువల్గా మా గురువుగారు చెప్పేవారు, సిద్ధి ప్రయత్నం చేయొద్దురా సిద్ధిస్తుంది అనేవారు. వెన్ యూ ట్రై ఫర్ సిద్ధీస్ అవి రావు అంట, దూరంగా జరుగుతాయి. ట్రై చేయకుండా న్యాచురల్గా వస్తాయి కూడా. అనిమ, లగిమ, మహిమ, ప్రాప్తి, ఈశిత్వ, వశిత్వ ఇట్లాంటివి ఎప్పుడైతే మనము వీఆర్ ట్రయింగ్ టు దాన్ని తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తామో అవి కష్టతరం అయిపోతాయి. మన టార్గెట్ షుడ్ బి హయ్యర్, అప్ అండ్ హయ్యర్. అప్పుడు ఈ సిద్ధులు ఊరికే వచ్చిపోతాయి. నేను నా బుక్ ద అన్షాకిల్డ్ మాంక్ రాసినప్పుడు ఈ అఖాడాస్ వాటికి అన్నీ తిరిగి వచ్చేవాడిని. ఓన్లీ అలోన్గా పోయి వచ్చేవాడిని అఖాడాస్, మన కాశీ అట్లాంటి ప్లేసెస్లో. సో ఇందులో పాయింట్ ఏంటంటే, అక్కడ చాలామందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్తున్నప్పుడు, ఒక ఆయన ఇట్లా నేవల్ ఫైటర్ వెళ్తున్నప్పుడు ఆ ఫైటర్ జెట్ది రెక్క విరిగిపోతే అక్కడ అఖాడాలో ఉన్న ఒక స్వామీజీ ఆ రెక్కని ఇట్లా హోల్డ్ చేసి ఫైటర్ జెట్తో పాటు వెళ్ళాడని చెప్తారు. అందులో కూర్చుని ఇట్ వాజ్ డాక్యుమెంటెడ్ సమ్వేర్, అట్లా అంటే దానిలో చదివాను. అండ్ ఒక ట్రాన్స్పోర్టేషన్, ఈ రూమ్ నుంచి ఇంకొక రూమ్కి ట్రాన్స్పోర్టేషన్ అవుతారు, జస్ట్ గోయింగ్ త్రూ ద వాల్. ఓకే, ఇట్లాంటివి చిన్నగా అయిపోతారు, పెద్దగా అయిపోతారు. అయితే ఇవి నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అక్కడ స్పెసిఫిక్గా ఈ సిద్ధులు పొందడానికి నేను ఎలాంటి వాళ్ళని చూసాను తెలుసా అండి? వాళ్ళ లోపలికి వెళ్తే హాత్ ఊపర్ రక్కే ఖడే హో జాओ అంటారు, అంతే. ఆయనకు అదే దీక్ష, జీవిత కాలం మొత్తం చెయ్యిలా పైకి ఉండి ఉంటుంది, నిద్రపోయినా సరే. అది దీక్ష, గురువు ఇచ్చిన దీక్ష. ఓకే, సో పాయింట్ ఇస్, ఒక గురువు అలా టెస్ట్ చేసి ఒక స్వామీజీ తెలుసు నాకు, హూ ఈజ్ నెవర్ స్లీపింగ్, అలా నుంచునే ఉంటాడు. నిద్ర వచ్చినా సరే పడుకోవడం ఉండదు, ఇట్లా ఒక హ్యాంగ్కి ఇలా పట్టుకుని అట్లా కళ్ళు మూసుకుని కాసేపు ఉండి వెళ్తాడు. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ టు అచీవ్ సిద్ధీస్, టు అచీవ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఓకే, ఇది గురుముఖత నేర్చుకోవాలి, గురువు దగ్గర నుంచి పొందే ప్రయత్నం చేయాలి. మనమే రాగానే ప్రతి పవర్కి ఒక 4 యాంటీ పవర్స్ వస్తుంటాయి. ప్రతి పవర్కి ఒక డబ్బు వచ్చింది అంటే డబ్బు వెనకాలే క్రోధము, మోహము వచ్చేస్తాయి, లోభము, తర్వాత అందరినీ డామినేట్ చేశాలని ఈగో, ఇవి వచ్చేస్తాయి. అలాగా ప్రతి అణిమ, గరిమ, లగిమ, మహిమ, ప్రాప్తి ఇలాంటివి ఏమొచ్చినా సరే, వశిత్వ అంటే ఇట్లా అవతల వాళ్ళని మన వశం చేసుకోవడానికి, కంట్రోల్ చేయగలిగే పవర్ వస్తుంది. అలా రావాలి అంటే ముందు మనం ఎంత సైకలాజికల్గా రెడీ ఉండాలి, లేకపోతే నేను కంట్రోల్ చేయగలను కాబట్టి ఏదైనా కంట్రోల్ చేయొచ్చు. చిన్నగా అయిపోతాను కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, రాంగ్ ప్లేసుల్లోకి వెళ్ళచ్చు. అందుకని ఇవన్నీ పొందడానికి ఒక గురువు త్రూ వెళ్ళాలి. 1. సెకండ్, ఇది ఎందుకు పాసిబుల్ కాదనుకుంటారో చాలామంది, నాకు అర్థం కాదు. పాసిబుల్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే మనము నిద్రపోయినప్పుడు కలల్లో సముద్రాలు వచ్చాయి, కొండలు వచ్చాయి, అలలు వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఇక్కడే వచ్చాయి కదా. ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. కళ్ళు తెరిస్తే ఏది లేదు కదా. సో అలాగా నిజముగా కూడా మనని ట్రాన్సెండ్ చేస్తే, ఈ ప్లేన్ నుంచి అట్లా బయటికి వెళితే ఫిజికల్ ప్లేన్ మాత్రమే ఇలా ఉంటుంది. ద సైకిక్ ప్లేన్, మెంటల్ ప్లేన్ ఈజ్ హ్యూజ్, వాస్ట్. మెటాఫిజికల్లో వాస్ట్. అది పాసిబులే, దాన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అంత సాధన చేసేవాళ్ళు లేరు, అంత ప్రయత్నం చేసేవాళ్ళు లేరు. మా గురువుల టైం నుంచి కూడా మాకు ఇవన్నీ నిషిద్ధం చేసి, వద్దురా అటు సైడ్ పోకండి, ఎందుకంటే తొందరగా లాగేస్తాయి, అవి అట్రాక్ట్ చేసేస్తాయి అని చెప్పేవారు. ఒకవేళ పొందాలి అంటే నేను చెప్తాను, ఎవరైనా ట్రై చేసుకోవాలి అనుకుంటే, ఎవర్ వాంట్స్ టు ట్రై, ఇవన్నీ ఇచ్చేది అమ్మ ఇస్తుంది. ఓకే, సీతామాత హనుమంతుల వారికి ఇచ్చింది అని చెప్తారు. దట్ ఇలాంటి అష్టసిద్ధి నవనిధులు నువ్వివ్వగలవు అని అమ్మవారు ఆశీర్వదిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి అమ్మవారి సాధనలు ఇవి తొందరగా వస్తాయి, లేదా హనుమాన్ సాధనలు ఇవి తొందరగా వస్తాయి. ఓకే, ఇది 2 ఇంపార్టెంట్. ఒకవేళ సాధన చేసుకోవాలి అనుకుంటే ఇట్ టేక్స్ జన్మల టైం పడుతుంది, అయినా ప్రయత్నం మొదలు పెట్టండి ఈరోజు. ఓకే, అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్లో పంచేంద్రియాలని ఒక స్థానం మీదకి తీసుకొచ్చే ప్రయత్నం, పంచేంద్రియాలని ఒక
పాయింట్ మీదకి తెచ్చే ప్రయత్నం స్టార్ట్ చేయండి. వన్ సింగిల్ పాయింటెడ్ ఫోకస్, ఇది నెంబర్ 1. సెకండ్ వచ్చేసి ఏ ఎక్స్ట్రీమ్స్ నిన్ను ఎఫెక్ట్ చేయకుండా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం వర్షం పడగానే వీక్ అయిపోయి జలుబులు వచ్చేసే వాళ్ళకి రాకపోవచ్చు. సో ఈ బోత్ ఎక్స్ట్రీమ్స్ని తట్టుకోగలిగే, ఇప్పుడు మనకి హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటారు కదా, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్కి బాడీని సెట్ చేస్తున్నారు. స్లోగా ఎక్లమటైజ్ చేయండి దట్ బోత్ ఎక్స్ట్రీమ్స్ నేను తట్టుకోగలను. ఓకే. థర్డ్ వచ్చేసి మైండ్ విల్ రన్ అండ్ థ్రెట్ యూ, భయపడిస్తుంది. చీకట్లో ఉంటే ఏదో గజ్జలు అనిపిస్తున్నాయని మైండ్ చాలా భయపడిస్తుంది. అక్కడ దాన్ని ఇది మైండ్ చేసే మాయ, నిజము కాదు అని అక్కడ ధైర్యంగా కూర్చోగలిగిన వాడు. ఓకే. 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఆల్ యువర్ సెక్రీషన్స్, నీ బాడీలోంచి వచ్చే ప్రతి సెక్రీషన్, చెమట నుంచి మొదలు పెట్టుకుని అన్నీ కూడా నీకు నచ్చినప్పుడు రావాలి, లేకపోతే ఆగాలి. అది బై అబ్జార్ప్షన్ అండ్ రిలీజ్, అబ్జార్ప్షన్ అండ్ రిలీజ్. ఇది చేయగలిగిన వాళ్ళు ఓకే స్లోగా దానిలోకి దిగాక వెంటనే మనకు అడ్డొచ్చేది ఫేషియల్ మజిల్స్. ఫేషియా అంటే మన మొత్తం బాడీ అంతా ఒక చీజ్ లాగా ఒక ఫ్యాక్టర్ పట్టుకుని ఉంటుంది. అది మన స్ట్రెచ్ కానివ్వకుండా ఆపుతుంది. సో దాన్ని రిలీజ్ చేసుకుంటే ఎవ్రీడే స్ట్రెచ్ యువర్ బాడీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇలా బెండ్ అవ్వడం, ఫార్వర్డ్ బెండ్ అవ్వడం స్లోగా చేయండి. ఎంత ఫేషియా స్ట్రెచ్ అవి ఎన్ని జాయింట్స్ మూవ్ అవ్వగలుగుతాయో అంత త్వరగా సిద్ధులు వస్తాయి. అండ్ ప్రతి సిద్ధికి ఒక అది దేవత, ఒక మంత్రము, ఆ మంత్ర అనుష్ఠానము, దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. మెల్లిగా చేసుకుంటూ వెళితే మనకి ఈజియెస్ట్ మార్గాల్లో తొందరగా రీచ్ అవ్వడానికి కొన్ని ఆకాశవాణులు కానీ, అంటే ఎవరిదైనా ఫ్యూచర్ కనిపించడం కానీ, అలాంటివి తొందరగా వస్తాయి. అలాంటి సిద్ధులు దాటాక ఈ అష్టసిద్ధులకి, నవనిధులకి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. సో అంతవరకు మెల్లిగా ముందు ఈ సెన్స్ ఆర్గన్స్ని ఒక చోట పెట్టడం, సెక్రీషన్స్ని ఆపే ప్రయత్నం చేయడం. మనకు అర్జు ఉంటుంది. ఓకే, ఎక్కడైనా స్వీట్ చూడగానే ఎవరు నచ్చిన ఫుడ్ చూడ నోరు ఊరడం ఉంటుంది. అవి మన కంట్రోల్లోకి రావాలి. అలా ప్రయత్నం చేసుకుంటే మెల్లిగా దీని నుంచి చెయ్యాలి సాధన. ఇదంతా విన్నాం, బాగుంది, ట్రై చేస్తాం, నష్టమేముంది. అందుకని ఇవన్నీ ఉండవు అని కొట్టిపాడేయద్దు. స్లోగా మీ బాడీని రిథంలోకి తెచ్చుకోండి. ఐ హావ్ సీన్ పీపుల్ డూయింగ్ దట్. నిజంగా కూడా సాధన చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్, ఈజీగా వస్తుంది. సో ఆ సెన్స్ ఆర్గన్స్ని అట్లా సెపరేట్ చేస్తూ చేయండి. అండ్ ఆల్ యువర్ సెక్రీషన్స్ని కంట్రోల్లో తెచ్చుకోండి. మైండ్ భయపడిస్తుంది, మైండ్ హాలూసినేట్ చేస్తుంది, ఊహించద్దు, మైండ్లోకి ఊహించద్దు. మేము సాధన నేర్పిస్తున్నప్పుడు అందరూ నాకు దేవుడు కనిపించాడు, ఇలా ఏదో ఊగిపోయాం, అవన్నీ చేయద్దు. అంత మైండ్ చేసే మాయ. అవన్నీ విడగొట్టుకుంటే అరటిపండు తోలు తీసినట్టుగా ఎలా అయితే మనం తొక్క తీసినట్టుగా విడగొడతామో అలాగ గనక మనం విడగొట్టగలిగితే మైండ్ క్యాన్ డూ ఎనీథింగ్. అందులో ఇవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. అనిమ, మహిమ, లగిమ ఇవన్నీ చాలా సింపుల్గా వస్తాయి. హోప్ ఇది మేబీ దే షుడ్ ట్రై. ఈ 4 అయితే చేయండి కంపల్సరీ. సెన్స్ ఆర్గన్స్ని ఒక చోట పెట్టండి, సెక్రీషన్స్ని తగ్గించుకోండి, ఎంత ఊపిరి మీద కంట్రోల్ తెచ్చుకోగలిగితే కంట్రోల్ తెచ్చుకోండి. అండ్ మైండ్ చేసే మాయలో పడద్దు. ఇది అబద్ధం. మైండ్ చెప్తోంది ఇప్పుడు నేను ప్రజెంట్లో మాత్రమే ఉంటా. మా ఆయన ఏమనుకున్నాడు, అక్కడే జరిగిందో, ఆఫీస్లో ఏదో డబ్బులు రావు, ఇవన్నీ మైండ్ చేసే మాయ. పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేయగలను అనే సిస్టమ్ తెచ్చుకోగలిగితే మైండ్ అన్నీ తెచ్చిపెడుతుంది మనకి. అందులో అష్టసిద్ధులు కూడా వస్తాయి. ఎస్ సార్, చాలామంది కౌళ్ళ సూర్య సాధన కోసం అని చెప్పి క్లాస్ అటెండ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కావాలండి, హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీ ప్రతి ఒక్కరికి కావాలి. ఈ 3 కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు కౌళ్ళ సూర్య సాధన అనేది ఖచ్చితంగా ఒక మెడిసినే, నో డౌట్. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది బ్యాచెస్? బ్యాచ్ మనకి March 1st నుంచి స్టార్ట్ అవుతుంది. 1st to 5th ఆన్లైన్ 5 days కోర్స్ ఉంటుంది. ఈ 5 daysలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 27th బిఫోరే, మనకి February 27th లోపలే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొంతమంది అయిపోయాక ఇప్పుడు జాయిన్ అవ్వచ్చా ఇట్లా అడుగుతున్నారు. అలా పాయింట్లెస్ అండి, అలా జాయిన్ అయినా వేస్ట్. కొంచెం అడ్వాన్స్డ్గా డెసిషన్ తీసుకుని జాయిన్ అయ్యి కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుని జాయిన్ అయితే 27th లోపలే రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాము. సో బిఫోర్ 27th జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. క్లాస్ స్టార్ట్ అయ్యాక దాని తర్వాత మళ్ళీ మేము జాయిన్ అవుతామంటే అసలు విన్నా అర్థం కాదు. అందుకని అందులోనూ స్పిరిచువల్ క్లాసెస్కి ప్రోయాక్టివ్నెస్, నేను చేస్తాను అనే ఒక ఆత్రము, ఆ జిజ్ఞాస ఉండాలి.
అలా చేయగలిగినప్పుడే బాగుంటుంది. సో 27th ఫిబ్రవరి బిఫోర్ ఎవరైనా కౌళ్ళ సూర్య సాధన జాయిన్ అవ్వాలంటే March 1st to 5th 5 days మార్నింగ్ 6 to 7 1 hour ఆన్లైన్లోనే మీ ఇంట్లో కూర్చునే నేర్చుకోవచ్చు. ఇలాంటి సాధన అందరికీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.